వెల్కమ్ టు ప్రీ వెడ్డింగ్ అవుట్ఫిట్ సిరీస్ పార్ట్ 2. ఈ శారీ నాకు జస్ట్ 500కే దొరికింది. బ్లౌజ్ బ్రైట్గా ఉండాలని గ్రీన్ షేడ్లో తీసుకున్నాను. సో ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక 600 to 650లో అయిపోయింది. జ్యువెలరీ వచ్చేసి ఒక వాట్సాప్ పేజ్లో తీసుకున్నాను. 350 to 400 అట్లా పడి ఉండొచ్చు. షూట్కి వెళ్ళే దారిలో ఫ్లవర్స్ కనిపిస్తే తీసుకొని అట్లా హెయిర్కి వ్రాప్ చేసేసాను. కాస్ట్లీ అవుట్ఫిట్ తీసుకుంటేనే మంచి లుక్ వస్తాయి అనుకోదు, ఇలా సింపుల్ అవుట్ఫిట్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. సెకండ్ అవుట్ఫిట్, ఈ సారీ 400కి దొరికింది. బ్లౌజ్ రెడీమేడ్ తీసుకున్నాను, 350 పడింది. కంప్లీట్గా బోట్ హౌస్లో షూట్ చేశాము అలపిలో. సో అట్లా వైట్ శారీ వేసుకున్నాను. జ్యువెలరీ నెక్ సెట్ ఏమో ఒక 100 రూపీస్కి తీసుకున్నాను. హెయిర్ యాక్సరీస్ ఒక ఫ్లోరల్ వీన్ వేసుకున్నాను, అది ఇందులో కనిపించట్లేదు. మేకప్ అయితే ఏం వేసుకోలేదు, ఫుల్ హ్యూమిడ్ ఉండే కాబట్టి జస్ట్ కాజల్ పెట్టి వదిలేసాను. థర్డ్ అవుట్ఫిట్, ఇది ఒక క్రేప్ శారీ 600 తీసుకున్నా. బ్లౌజ్ జూడియోలో ఫుల్ హ్యాండ్స్ క్రాప్ టాప్ తీసుకున్నా. జ్యువెలరీ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిన నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఫర్ 100 రూపీస్. బట్ లుక్ చూడండి ఎంత ఎలిగెంట్గా వచ్చిందో. సో ఓవరాల్గా డే టు ప్రీ వెడ్డింగ్ లుక్స్కి నేను ఒక 1500 to 2000 స్పెండ్ చేశాను. హెవీ లెహంగాస్ ఆర్ గౌన్స్ అట్లా తీసుకునే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఐ లవ్ శారీస్, అందుకే అన్ని శారీసే తీసుకున్నాను. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ అవుట్ఫిట్స్ అండ్ వాటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.